నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. లక్ష కోట్ల పెట్టుబడి పెడత ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్. ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదు, అన్ని ఎయిర్లైన్స్ కు అదొక ఎగ్జాంపుల్ అవుతుంది. రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో కోల్డ్ వేవ్ 6.6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. రాత్రి టెంపరేచర్లు దారుణంగా పడిపోవడమే కాదు, తెల్లవారుజామున కూడా చలి చంపేస్తోంది. రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగిల్ డిజిట్లోనే టెంపరేచర్లు నమోదవుతుండడం గమనార్హం. డిసెంబర్ 7 నుంచి 17 వరకు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసిరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికించింది. మంగళవారం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ నిర్వహణ లోపమే కారణమని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో మరే ఎయిర్లైన్ సంస్థ ఇలాంటి తప్పులు చేయకుండా తమ చర్యలు ఉంటాయని తెలిపారు. ఇండిగో సంక్షోభంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ సోమవారం రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో సాంకేతిక లోపంతోనే సంక్షోభం తలెత్తిందా అని ఆయన ప్రశ్నించారు. దీనికి రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ ఇండిగో సంక్షోభానికి ఏఎంఎస్ఎస్ కారణం కాదని స్పష్టం చేశారు. ఆ సంస్థ నిర్వహణ లోపం వల్లనే సంక్షోభం తలెత్తిందని వెల్లడించారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ రూల్స్ని, సిబ్బంది రోస్టర్ విధానాన్ని అమలు చేయడంలో ఇండిగో పూర్తిగా విఫలమైందని తెలిపారు. 2025 ఏప్రిల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త ఎస్డిటిఎల్ రూల్స్ తెచ్చాము. మొత్తం 22 రూల్స్కు గాను జూలై 1 నుంచి 15 అమల్లోకి తీసుకొచ్చాము. మిగతావి నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నాము. అప్పటి నుంచి అన్ని ఎయిర్లైన్ సంస్థలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. కొత్త రూల్స్ అమలుకు ముందు ఇండిగో సహా అన్ని ఎయిర్లైన్ సంస్థలతోనూ సమావేశం నిర్వహించాం. అప్పుడు ఇండిగో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. భారత్ ఫ్యూచర్ సిటీలో రాబోయే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ట్రంప్ ఇండియా టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ప్రకటన పెట్టుబడులను ఆకర్షించేలా ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఎరిక్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం భారత్ను చూస్తే కేవలం కాల్ సెంటర్ల కేంద్రంగా కనిపించేదని, ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసించే మేధావులు భారత్ నుంచే వస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థల్లో ప్రతిభావంతులుగా భారతీయులు రాణిస్తున్నారని, రాబోయే రోజుల్లో సాంకేతికలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తోందని నమ్ముతున్నట్లు కూడా చెప్పారు. భావ వ్యక్తీకరణ ప్రతి మనిషికి ప్రాథమిక హక్కు అని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలనే కారణంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న ట్రూ సోషల్ మాధ్యమాన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చేందుకు 2 ఏళ్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. గ్లోబల్ సమ్మిట్ వేదికపై ప్రముఖులతో పాటు తనకు ఇచ్చిన గౌరవాన్ని, ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని మరవలేనని ఎరిక్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎరిక్ స్వీడర్ ప్రసంగానికి ముందు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాదులో ఓ ప్రముఖ వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి రవిబాబు పర్యవేక్షణలో కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణ సిఐ హరినాథ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు కొనసాగాయి. ఆపరేషన్లో భాగంగా రికార్డులు సరిగా లేని వాహనాలను గుర్తించి 90 మోటార్ సైకిళ్లు, 22 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలకు సంబంధిత పత్రాలను ధృవీకరించుటకు తదుపరి విచారణ కొనసాగుతోంది. జయానగర్, బట్టువాని వీధులతో పాటు పట్టణంలోని పలుచోట్ల రౌడీ సీటర్లు మరియు అనుమానాస్పద వ్యక్తుల నివాసాలపై క్షుణ్ణంగా సోదాలు జరిపారు. అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి పర్యవేక్షణ పెంచారు. ఆపరేషన్లో భాగంగా అక్రమంగా ఆంధ్ర మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుండి 180 మిల్లీలీటర్ల పరిమాణం గల
14 మద్యపు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాబాయ్ అబ్బాయి పోటీ చేస్తున్నారు. బచ్చువారిగూడెంకి చెందిన జట్టి వెంకటేశ్వరరావు, జట్టి రాజేష్ ఒకటే కుటుంబానికి చెందిన బాబాయి అబ్బాయిలు. ఒకరు కాంగ్రెస్ నుండి, మరొకరు బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జట్టి వెంకటేశ్వరరావు, ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా జట్టి రాజేష్ నువ్వా నేనా అంటూ సై అంటున్నారు. ఈ సందర్భంగా జట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా మా నాన్న కాంగ్రెస్, టీడీపీ సర్పంచ్గా చేశారని, మళ్ళీ కాంగ్రెస్ నుండి సర్పంచ్ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చారని అన్నారు. తర్వాత మా నాన్నగారు 30 సంవత్సరాలు బచ్చవరగూడెం పంచాయతీలో సర్పంచ్గా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు ఆయన. ఈరోజు ఆయన కుమారుడిగా నాకు ఈ యొక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మన రాంబాబు గారు, తర్వాత రమేష్ గారు యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క పార్టీకి నన్ను సర్పంచ్గా మన బచ్చవరగూడెం పంచాయతీ నుంచి ప్రమోట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నామంటే, గతంలో మా నాన్నగారు చేసినటువంటి మంచి కార్యక్రమాలంటే స్కూలు, తర్వాత హాస్పిటల్, ఫిల్టర్ బెడ్స్ చేయటం మంత్రి గారితో, తుమ్మల నాగేశ్వరరావు గారితో పోరాడి మా గ్రామాలకు కావాలా, మా పిల్లలకు చదువులు కావాలా, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాటిని తీసుకొచ్చి ఈరోజు మా పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేయటంలో ఆయన మా పాత్ర ఎంతో ఉంది. ఈరోజు ఆయన కుమారుడిగా మేము ఈ యొక్క అవకాశం మాకు ఈ గ్రామ ప్రజలు ఇస్తారని వారి యొక్క మన్ననలు కోరుకుంటున్నాము. ఈరోజు మేము బాబాయ్ కొడుకు బరిలో ఉన్నా సరే ప్రజల యొక్క తీర్పు అంతిమము. ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారంలో నిలబెట్టి వాళ్ళ పనులను, పంచాయతీలో ఉన్నటువంటి శుభ్రమైన పనులను నా పేరు జట్టి రాజేష్, బచ్చవరగూడెం పంచాయతీ నుండి బీఆర్ఎస్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. బచ్చవరగూడెం పంచాయతీని అభివృద్ధి పదంలో నడపడానికి యువకుడిగా, చదువుకున్న జ్ఞానిగా, చాలా విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నాకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చూపెడతాను. అదేవిధంగా ఆపోజిట్ కాంగ్రెస్ తరఫున మా బాబాయ్ అయినా సరే పోటీ చేసి గెలుస్తానన్న నమ్మకం నాకైతే ఉంది. ఒక 3 టైమ్స్ అయితే సర్పంచ్లను చూసాము. వాళ్ళ అభివృద్ధి పనులు అయితే మాకైతే నచ్చలేదు. ఎవరు పోటీ చేసి గెలిచినా కానీ వాళ్ళు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, కానీ పంచాయతీని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కృషి చేయట్లేదు. అందుకనే యువకులు, ప్రజల మద్దతుతో నేనైతే ముందుకు రావడం జరిగింది. పంచాయతీని హైదరాబాద్ నాగరం కుందన్పల్లి వద్ద ఉదయం స్కూల్ పిల్లలతో వస్తున్న డివైన్ గ్రేస్ స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో కేవలం 2 విద్యార్థులు మాత్రమే ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలో కూడా ఈ స్కూల్కి సంబంధించిన స్కూల్ బస్సు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాయి. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కేసార పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏమైంది? ఏం చేస్తాను? తీసుకోదానువా? ఏమైంది? ఎంతమంది ఉన్నారు పిల్లలు బస్సులో? చెప్పు, ఈడైపోకున్నాడు చెప్పాల్సిందే నువ్వు. ఆడ ఇంకా 100 మంది వస్తారు. తాగినాడు డ్రైవర్? ఇక ఆయన తాగున్నాడా మంచిగా నాకు తెలియదు. ఆయన స్కూల్ నుంచే బస్సు తీసుకొని వచ్చి నేను కొంచెం మీటర్కి వచ్చినాక ఎక్కువ రఫ్గా నడిపిండా బస్సు? చాలా స్పీడ్గా నడిపిండా? ఇంతకుముందు కూడా ఒకసారి చేసిండు ఈయననే కదా? వచ్చింది అది, ఎందుకంటే అది అయిపోయిన తర్వాత నేను వచ్చిన. సరే, ఏం పేరు అని పేరు డ్రైవర్ పేరు? ఒక్క నిమిషం నాకు తెలుసు, ఆయన అడుగుతున్నా నేను తెలిసి కూడా అడుగుతున్నా. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 2వ రోజు నాచారంలోని షాహీ ఎక్స్పోర్ట్స్ ముందు పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తమతో వెట్టి చాకరీ చేయిస్తున్న యాజమాన్యం జీతాలు పెంచడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్రంగా మండిపడుతున్నారు. చాలీచాలని జీతాలతో తమ జీవితాలను వెల్లదీస్తున్నామని, ఇచ్చే కొద్దిపాటి జీతంలో కూడా కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాయి ఎక్స్పోర్ట్ యాజమాన్యం తమ శ్రమను దోచుకుంటుందని, ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి జీతాలు పెంచాలని, లేని పక్షంలో తమకు జీతాలు పెంచే వరకు ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేశారు.
కర్నూలు నగర సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజే రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు కలిసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజే రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్లో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, అందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పారు. తమ ప్రాంగణంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. క్రీడా సౌకర్యాలను కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను ఆయన కరచాలనం చేసి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ చిన్నారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఉపకరిస్తాయి అన్నారు. ఇలా రాణిస్తున్న వారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తమ సంఘం సాగుతోందని అన్నారు. అందుకు సహకరించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ జస్మిత్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆమె స్వాగతం పలికారు. ప్రారంభానికి ముందు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అబ్బురపరిచాయి. పోటీల్లో 400 మంది క్రీడాకారులు పాల్గొనడంతో పాటు వివిధ విద్యాసంస్థలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదికను ఏర్పాటు చేసే దానికోసం ఒలింపిక్ అసోసియేషన్ కృషి చేసింది. దానికి వెనువెంటనే ఒప్పుకున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ప్రైవేట్ స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు ఎక్స్పోజర్ కావాలి. చాలా మంది జోనల్స్ పోటీలు రకరకాలు ఉంటాయి, కానీ ఇలాంటి పోటీలు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ వల్ల మీరు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి పోటీకి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ డే పెట్టాలనుకున్నాం, కొన్ని పరీక్షల కారణంగా వాయిదా వేశాం. దాన్ని తిరిగి ఇప్పుడు పెట్టినప్పుడు మీరు పెద్ద సంఖ్యలో మీరు అందరూ వచ్చినందుకు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత ఏ రోజు ఆ రోజే ప్రైజులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, చెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ వీలైనంత వరకు త్వరగా అయిపోగొట్టేసి మీకు మిమ్మల్ని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే రేపు కూడా మరి రగ్బీ, హ్యాండ్బాల్, మిగతా గేమ్లు ఉన్నాయి, వాటిని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం. స్కూల్ ఫీజు ముఖ్యంగా రేపు కూడా త్వరగా పంపించేస్తే త్వరగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంత సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేజీ రెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ గారికి, ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, చక్కగా డ్యాన్స్ నృత్యం చేసిన చిన్నారులకి, మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ క్రీడ ఏంటంటే మనందరం ఎప్పుడు మాట్లాడుకుంటాం, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలా, గేమ్ స్పిరిట్ ఉండాలని. ఆ స్పిరిట్తో మీరు అందరూ కూడా బాగా ఆడాలి. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. ఏ గేమ్ ఆడుకోవాలనుకున్నా ఎప్పుడన్నా మీరు ఇండివిజువల్ కానీ మీ టీం ఇక్కడ వచ్చి వాడుకోవాలంటే కూడా మీకు అవకాశం కల్పిస్తుంది. ఒకసారి మీరు మీ టీచర్కి ఒకసారి ఎందుకంటే మనకు కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. మీకు కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మీరు ఖచ్చితంగా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. So once again, all the best. Again, we will meet in the evening, and don't feel bad, and advance congratulations for the winners as well as losers. You should never. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చివరి అంకానికి చేరిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా 70,000 సంతకాలు చేశారని అన్నారు. పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తోందని అన్నారు. సేకరించిన పత్రాలను పార్టీ శ్రేణుల సమక్షంలో విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేము దాదాపు తిరువూరు నియోజకవర్గంలో 75,000 వరకు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అంటే మామూలుగా మేము అనుకున్న టార్గెట్ల కంటే ఎక్కువగానే వచ్చి మొత్తం కూడా కలెక్షన్ చేస్తాము. కొంచెం ఇవన్నీ కూడా రేపు 11 గంటలకి విజయవాడకి జిల్లా పార్టీ ఆఫీస్కి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం. 10
తారీఖున 10వ తారీఖున 11 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈ నెల 15వ తారీఖున విజయవాడలో 9 గంటలకి భారీ ఎత్తున ఎన్టీఆర్ జిల్లా మొత్తం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మానవతావాదులు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు, ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక విధానం ఉందో పీపీపీ కింద వైద్య కళాశాలల్ని వాళ్ళకి దోచిపెట్టే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు నిరసించే వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, పార్టీ రహితంగా పేదలకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ వైద్యం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. దీన్ని భారీ ఎత్తున 15వ తారీఖున సెంట్రల్ ఆఫీస్కు విజయవాడ నుంచి సాగనంపే కార్యక్రమంలో పెద్ద ర్యాలీ మొగలరాజపురం, అదే మామూలుగా మన చుట్టుకుంట నుంచి మొగలరాజపురం సెంటర్ వరకు పైన అంటే మామూలుగా సాగనంపేటటువంటి కార్యక్రమం ఆ రూట్లో వెళ్ళటం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి ఎన్టీఆర్ జిల్లాలో అని చెప్పి 15వ తారీఖున 9 గంటలకల్లా మీరు చుట్టుకొండ సెంటర్కు వివిధ వాహనాల్లో వస్తే అక్కడ పార్కింగ్ ప్లేసులు పోలీసులు అరేంజ్ చేస్తారు. ఆ పార్కింగ్ ప్లేసుల్లో మనం వాహనాలు పెట్టుకొని మొత్తం కూడా ర్యాలీగా మనం బయలుదేరి వెళ్ళాలని చెప్పి మన తిరువూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణుల్ని, నాయకుల్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరందరూ కూడా పాల్గొనాలి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక పాలసీ, ఒక విధానం. వైఎస్ఆర్ పార్టీ విధానం ప్రభుత్వ ఆధీనంలోనే వైద్యం, విద్య, ఈ యొక్క పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధానం ఒకటి, పేదలకి వైద్యం, విద్య అందకుండా చేసేది ఒకటి. ఇంగ్లీష్ మీడియం ఏం చేసిందండి? ఏం పాపం చేసుకున్నారు ఈ పేద ప్రజలు? మీ మనవరాళ్ళు మీరంతా మీ ముఖ్యమంత్రి గారి మనవడు, ఈ వైద్య శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతున్నాడండి? ఎక్కడ చదువుతున్నాడు? దేవం ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. మీ మనవాళ్ళు అందరూ కూడా, మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ లీడర్స్ మొత్తం కూడా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. అదే పేద ప్రజల పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని ధ్వంసం చేశారు. అందుకనే ఈ ప్రజా వ్యతిరేక వెల్లువ ప్రజా వ్యతిరేక వెల్లువ వచ్చింది. దీనిలో అందరూ భాగస్వాములు కండి. వీళ్ళు మన ఆస్తుల్ని ధర్మం చేయడానికి కాదు, వీళ్ళకి ప్రభుత్వ అధికారం ఇచ్చింది. ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని, ఆ ప్రభుత్వ ఆస్తుల్ని మీకు పవర్ అప్పచెప్పామని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి బదలాయింపు చేస్తారా? దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అందుకనే 17వ తారీఖున మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి మెమోరాండం సమర్పిస్తారు. ఆ రోజు కూడా నాయకులంతా కూడా ఈ వారం రోజులు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈ వారం రోజులు కూడా, అంటే రేపు 10వ తారీఖున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్ష కోట్ల పెట్టుబడి పెడతా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్. ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదు, అన్ని ఎయిర్లైన్స్ కు అదొక ఎగ్జాంపుల్ అవుతుంది, రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో కోల్డ్ వేవ్ 6.6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.